సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి పాస్కల్స్ ట్రయాంగిల్. ఓకేనా, ఫస్ట్ క్లాస్లో పాస్కల్ ట్రయాంగిల్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, ఇట్స్ వాట్ ఈస్ పాస్కల్స్ ట్రయాంగిల్. సో ఓకే, నేను ఒక ఎలిమెంట్ ఉంది నా దగ్గర. ఓకే, ఐ టేక్ ఎన్ ఎలిమెంట్, నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటాను అండ్ నేను అది ఫస్ట్ రోలో పెట్టాను. ఓకే, 1 అనేది ఫస్ట్ రోలో ఉంది ఒక ఎలిమెంట్, అండ్ సెకండ్ రోలో నేను ఒక స్టార్టింగ్ ఎలిమెంట్ పెట్టాను, నేను ఒక ఎండింగ్ ఎలిమెంట్ పెట్టాను. ఓకే ఓకే, నెక్స్ట్ థర్డ్ రోలో నేను ఒక స్టార్టింగ్ ఎలిమెంట్ పెట్టాను అండ్ నేను ఎట్ ద ఎండింగ్ ఎలిమెంట్ ఒకటి పెట్టాను. ఓకే, బట్ వాట్ అబౌట్ దిస్? ఇక్కడ మిడిల్ పార్ట్లో ఏముంటుంది, మిడిల్లో ఏముండాలి ఎలిమెంట్స్? ఓకే, మనం మన ప్రీవియస్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ప్రీవియస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 1 ప్లస్ 1 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్? ప్రీవియస్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఈ రెండింటిని యాడ్ చేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకేనా, నేను ఆ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది, రైట్? ఓకే, థర్డ్ రో అయిపోయింది. నెక్స్ట్ రో నేను ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాను, ఎండింగ్లో ఒక ఎలిమెంట్ ఉంది. ఓకేనా, స్టార్టింగ్లో ఎలిమెంట్ ఉంది, దాన్ని నేను 1 అన్నాను, ఎండింగ్లో ఎలిమెంట్ ఉంది, దాన్ని నేను 1 అన్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రీవియస్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? 1. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? లెట్స్ సీ, ఇక్కడ ఒక ఎలిమెంట్ వస్తుంది, ఇక్కడ ఒక ఎలిమెంట్, అలాగే ఇక్కడ ఒక ఎలిమెంట్ వస్తుంది, రైట్? ఇక్కడ ఒక ఎలిమెంట్ వస్తుంది, రైట్? 2 ఎలిమెంట్స్ అనేది వస్తాయి. సో ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ 2ని యాడ్ చేస్తాను, రైట్? ఈ 2ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు ఆన్సర్? సో విల్ గెట్ 1 + 2 = 3. సో ఇక్కడ మిడిల్లో మనకు ఆన్సర్ 3 వచ్చింది. నేను తర్వాత ఈ 2ని ఈ రెండింటిని యాడ్ చేస్తాను, ఈ 2ని 1ని. సో అప్పుడు మనకి ఎంత ఆన్సర్ వస్తుంది? విల్ గెట్ 3. సో ఓకే, దిస్ ఈస్ డన్, ఇది అయిపోయింది. నెక్స్ట్ రోకి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక 1ని ఇన్సర్ట్ చేశాను స్టార్టింగ్లో, ఎండింగ్లో ఇంకొక 1ని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఈ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాను. సో 1 + 3 4 అవుతుంది. ఓకే, వన్ సెకండ్, యా, ఇక్కడ ఒక ఎలిమెంట్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక ఎలిమెంట్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక ఎలిమెంట్ వస్తుంది, రైట్? సో టోటల్లీ 3 ఎలిమెంట్స్ అనేవి వస్తాయి, రైట్? 3 ఎలిమెంట్స్ వస్తాయి. సో దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తాను, తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తాను, అట్ లాస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తాను. సో దెన్ అప్పుడు ఇక్కడ మిగిలిపోయిన మిడిల్ ప్లేసెస్ అనేవి వస్తాయి. ఓకేనా, యా, ఓకే. 1 + 3 4 అండ్ 3 + 3 6 అండ్ 3 + 1 4. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్స్ కూడా వచ్చేసాయి. తర్వాత దెన్ నెక్స్ట్ రోలో ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకుని ఇన్సర్ట్ చేశాను అండ్ ఎండింగ్లో ఒక ఎలిమెంట్ 1 అనేది ఇన్సర్ట్ చేశాను. ఓకేనా, ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాను. ఫస్ట్ వాట్ విల్ డూ, నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1 4ని యాడ్ చేస్తాం, తర్వాత 4ని 6ని యాడ్ చేస్తాం, అండ్ తర్వాత 6ని 4ని యాడ్ చేస్తాం, అండ్ తర్వాత 4ని 1ని యాడ్ చేస్తాం. ఓకేనా, ఇలాగా మనం ఇక్కడ మిగిలిపోయిన మిడిల్ ప్లేసెస్ అన్నిటిని ఫిల్ చేస్తాం. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక మిడిల్ ప్లేస్ ఉంది, రైట్? ఈ మిడిల్ ప్లేసెస్ అన్నిటిని మనం ఫిల్ చేయాలి, రైట్? మిడిల్ ప్లేసెస్ అన్నిటిని ఫిల్ చేయాలి. సో 1 + 4 5 వస్తుంది, దెన్ 4 + 6 10 వస్తుంది, దెన్ 6 + 4 10 వస్తుంది, అగైన్ 4 + 1 5 వస్తుంది. సో ఇలాగా, సో దీన్ని మనం పాస్కల్ ట్రయాంగిల్ అని అంటాం. ఓకే, వి కాల్ దిస్ యాజ్ పాస్కల్ ట్రయాంగిల్. ఓకే, సో బట్ ఇది ఇంటర్వ్యూయర్ అనేది 3 వేరియంట్స్లో వస్తుంది. ఓకేనా, 3 టైప్స్ ఆర్ 3 వేరియంట్స్లో వస్తుంది. ఇంటర్వ్యూయర్ అనేది మీకు దీన్ని 3 టైప్స్లో అడుగుతాడు. ఎలాగంటే ఫస్ట్ టైప్ ఇస్, ఓకే, ఫస్ట్ ఎలా అడుగుతారో చూద్దాం. ఇంటర్వ్యూ అనేది మీకు 3 టైప్స్లో అడుగుతారు, 3 వేరియంట్స్ కూడా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా, ఓకే, ఫస్ట్ ఏంటంటే యూ హ్యావ్ గివెన్ అ రో, మనకు ఒక రో ఇస్తారు, ఒక కాలం ఇస్తారు. సో యూ హ్యావ్ గివెన్ రో అండ్ కాలం. ఓకేనా, ఓకే, గివెన్ రో అండ్ కాలం అండ్ ఎలా అడుగుతారంటే టెల్ మీ ది ఎలిమెంట్ at that place. సో ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ రో 5 ఇచ్చాడు అండ్ కాలం అనేది 6. సో కాలం అనేది మనకి 3 ఇచ్చాడు. ఓకే, కాలం అనేది 3 ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమంటాడంటే మనకి ఇక్కడ ఆ రోలో ఆ కాలంలో ఉన్న ఎలిమెంట్ని రిటర్న్ చేయమంటాడు, మనకు ఆన్సర్ చెప్పమంటాడు. సో ఫస్ట్ ఇక్కడ ఇండెక్స్ రాద్దాం. దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 3 4 5 అండ్ 6. సో ఓకే,
ఇక్కడ ఏంటంటే మనకి ఫిఫ్త్ రో, దిస్ ఈస్ అవర్ ఫిఫ్త్ రో, ఇది మన ఫిఫ్త్ రో కదా. ఇప్పుడు ఫిఫ్త్ రోలో ఏమన్నాడు, ఫిఫ్త్ రోలో అండ్ థర్డ్ కాలమ్ 3, ఇక్కడ 1 2 3, దిస్ ఈస్ 3. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ 6 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 6 అనే ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలి. ఓకేనా, అతను ఏం చేశాడంటే యూ హెవ్ గివెన్ కాలమ్ రో ఇచ్చేసి మనకి ఆ కాలమ్ రో దగ్గర ఉన్న ఎలిమెంట్ ఏంటో చెప్పమంటున్నాడు, ఆ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ ఏంటో చెప్పమంటున్నాడు. సో ఓకే, అలాగా దిస్ ఈస్ ఫస్ట్ వన్. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ వన్. సో ఇక్కడ 3 వస్తుంది. లెట్స్ సీ సెకండ్ వన్, సెకండ్ వేరియంట్, సెకండ్ టైప్. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ nth రో ఆఫ్ పాస్కల్ ట్రయాంగిల్, ఇలా అడుగుతారు. లేకపోతే ప్రింట్ nth రో ఆఫ్ పాస్కల్ ట్రయాంగిల్. సో ఫర్ సపోజ్ మనకి n ఈక్వల్స్ టు 5 ఇచ్చాడు. ఓకేనా, రో నెంబర్ ఇచ్చాడు ఇక్కడ, n ఈక్వల్స్ టు 5 అనేది ఇచ్చాడు ఇక్కడ. n ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ 5 అన్నాడు కాబట్టి ఇక్కడ 5 రో. సో దిస్ ఈస్ ఫిఫ్త్ రో. ఈ ఫిఫ్త్ రో మొత్తాన్ని మనం ప్రింట్ చేసుకోవాలి. ఓకేనా, ఫిఫ్త్ రో మొత్తాన్ని మనం ప్రింట్ చేసుకోవాలి. సో లెట్స్ సీ థర్డ్ వన్. థర్డ్ వన్లో ఏంటంటే థర్డ్ వన్ ఈస్ గివెన్ n, మనకి n వాల్యూ ఇచ్చేస్తాడు. అండ్ ప్రింట్ ది హోల్ ట్రయాంగిల్, ప్రింట్ ది ఎంటైర్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనకి n ఈక్వల్స్ టు 6 ఇచ్చాడు. ఓకేనా, n ఈక్వల్స్ టు 6, రైట్, n ఈక్వల్స్ టు 6 ఇచ్చాడు కాబట్టి n ఈక్వల్స్ టు 6. సో మనం ఈ ఎంటైర్ ట్రయాంగిల్ మొత్తాన్ని మనం ప్రింట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ ఎంటైర్ ట్రయాంగిల్ మొత్తాన్ని మనం ప్రింట్ చేసుకోవాలి. ఓకే, దీస్ ఆర్ ది 3 వేరియంట్స్. సో ఒక్కొక్క వేరియంట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వేరియంట్కి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ వేరియంట్లో మనం ఇక్కడ ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ ఎలిమెంట్ని 6ని ప్రింట్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ ఎలిమెంట్ అనేది ఏంటిది 6. ఓకే, ఇప్పుడు నాకు రో ఇచ్చేసారు, కాలం కూడా ఇచ్చేసారు. రైట్, రో కాలం ఇచ్చాడు. సో నేను రో కాలంని ఎలా రాసుకోవచ్చు, నేను ఎలా రాసుకుంటానంటే రో కాలంని ఐ రైట్ ఇట్ యాజ్ r-1. నేను రోని r-1గా రాసుకున్నాను, కాలంని c-1గా రాసుకున్నాను. ఓకేనా, రోని r-1గా రాసుకున్నాను, కాలంని c-1గా రాసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను, మనకు మ్యాథ్స్లో ఒక ఫార్ములా ఉంటుంది, దట్ ఈస్ NCR ఈజ్ ఈక్వల్స్ టు n మాడ్యులర్ ఆఫ్ r మాడ్యులర్ ఇంటూ n మైనస్ r మాడ్యులర్. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం రోని మనం ఎలిమెంట్ అనేది కనిపెడతాం. ఓకేనా, సో n మాడ్యులర్ ఆఫ్ r మాడ్యూల్ డివైడెడ్ బై r మాడ్యూల్ ఇంటూ n మైనస్ r మాడ్యూల్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. సో ఫర్ సపోజ్ అతను ఇచ్చాడు, ఇక్కడ మనకి రో ఇచ్చాడు అండ్ కాలం ఇచ్చాడు. సో ఇక్కడ రో ఎంత, కాలం ఎంత, రో 5. సో 5 మైనస్ 1. సో మనం ఇలా చేయాలి, 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఈజ్ అవర్ రో. రైట్, అలాగే కాలం కూడా 3 మైనస్ 1 దట్ ఈస్ 2. రైట్, 2 అలాగా. రైట్, ఇలాగే అంటే సో 4 c ఆఫ్ 3. సో ఇప్పుడు n వాల్యూ ఎంత ఇక్కడ 4 మాడ్యూల్ మనం ఎలా రాసుకుంటాం, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 హోల్ డివైడెడ్ బై r మాడ్యూల్ ఎలా రాసుకుంటాం, మనం r మాడ్యూల్ ఎలా రాసుకుంటాం, ఇక్కడ 3 మైనస్ 1. రైట్, 3 కాలమ్ ఇస్ 3, సో 2 వస్తుంది. రైట్, 2 వస్తుంది. సో కాలమ్ ఇస్ 2. ఓకే, సో 2 మాడ్యూల్ ఎలా రాస్తాం మనం, 2 ఇంటూ 1గా రాస్తాం, మాడ్యూల్ 2 మాడ్యులర్. ఓకే, ఇంటూ అండ్ n మైనస్ r మాడ్యూల్, n మైనస్ r అంటే n ఎంత మనకి, n మైనస్ r. సో 4 మైనస్ 2 ఈజ్ 2, అగైన్ 2 వచ్చింది. రైట్, 4 మైనస్ 2 ఈజ్ 2. సో 2 మాడ్యులర్, 2 ఇంటూ 1, 2 మాడ్యులర్ మనం ఎలా రాస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఇక్కడ 2 టైమ్స్. సో 2 ఇంటూ 3, సో 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 6. సో 6 ఈజ్ అవర్ ఆన్సర్. సో 6 అనేది మన ఎలిమెంట్ వచ్చేసింది, చూసారా. సో మనం ఈ యొక్క ఫార్ములా యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాం, ఫస్ట్ వేరియంట్ అనేది సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, సో బట్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ వేరియంట్ ఎలా సాల్వ్ చేయాలి. సో ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే నేను 7 రోగా తీసుకున్నాను అండ్ r అనేది కాలం కాబట్టి 2 తీసుకున్నాను నేను. సో మనం దీన్ని ఎప్పుడు ఎలా రాస్తాం, అండ్ 7 మాడ్యులర్ డివైడెడ్ బై 2 మాడ్యులర్ ఇంటూ 5. రైట్, 7 మైనస్ 2 ఇస్ 5. సో 5 మాడ్యులర్. సో ఇలా రాస్తాం, మనం ఇలా రాస్తాం. రైట్, 5 మాడ్యులర్. దీన్ని ఎలా రాస్తాం అంటే 7 మాడ్యులర్ ఎలా రాస్తాం మనం, 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, హోల్ డివైడెడ్ బై
2 modular, 2 into 1 modular, 2 into 1, sorry, modular ఏ కదా ఇది, yeah, 2 into 1 into 5 modular, that is 5 again, it is 5 into 4 into 3 into 2 into 1, right? ఈ 5 into 4 into 5 into 4 into 3 into 2 into 1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, రైట్? మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే 2 ఎలిమెంట్స్ వచ్చాయి. 7 డివైడెడ్ బై 7 into 6, 2 into 1. ఓకే, ఇక్కడ ఏమైందంటే మనకి ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే వచ్చాయి, రైట్? వేవ్ గాట్ ఓన్లీ 2, రైట్? 2 ఎలిమెంట్స్ మాత్రమే వచ్చాయి, రైట్? 2 వచ్చాయి మనకి. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇంకో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 10 తీసుకుంటాను అండ్ 3 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు 10 3కి ఎలా అవుతుందంటే, ఎలా వస్తుంది? 10 into 9 into 8 డివైడెడ్ బై 3, దట్ ఈస్ 3 into 2 into 1. సో ఇలా వస్తుంది మనకి. సేమ్ ఇక్కడ 3 అగైన్ మనకి ఇక్కడ 3 వచ్చాయి, ఈ సమ్లో మనకి 3, ఇక్కడ మనకి 4 2 వచ్చాయి, ఇక్కడ మనకి 3 వచ్చాయి, రైట్? ఓకే, బట్ కంప్యూటర్ దీన్ని పర్ఫామ్ చేసేటప్పుడు 10/3 into 9/2 into 8/1 ఇలాగ పర్ఫామ్ చేస్తుంది, రైట్? ఇలాగ మల్టిప్లై చేసుకుంటూ వచ్చి డివైడ్ చేస్తుంది, రైట్? సో బట్ 10/3 ఇలా డైరెక్ట్గా 10/3 ఇస్తే సో కంప్యూటర్ అనేది పర్ఫామ్ చేయదు. సో ఇట్ కాంట్ డూ, అంటే వేరే నెంబర్ వస్తుంది, సో రాంగ్ వాల్యూ వస్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, సో దీన్ని మనం ఇక్కడ నుంచి రాసుకోవాలి, లైక్ బ్యాక్ నుంచి, లైక్ 1 2 3. సో 10/1 ఇది ఈజీగా డివైడ్ చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ 9/2 సమ్హౌ ఇది 2 10 అనేది ఈజీగా డివైడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 3తో ఇక్కడ ఉన్న ఏదో ఒక ఎలిమెంట్ అనేది ఈజీగా డివైడ్ అవుతుంది, రైట్? సో ఇలాగ మనం ఏం చేయాలంటే 1 2 3 ఇలాగ 1 2 3 ఇలా వచ్చేలాగా మనం ఒక ఫార్ములా అనేది రాయాలి, రైట్? అంటే లూప్లో మనం ఒక ఫార్ములా అనేది రాయాలి. సో దీనికి ఎలాంటి ఫార్ములా మనం రాయొచ్చు? లెట్స్ సీ ఎలాంటి ఫార్ములా రాయొచ్చు చూద్దాం. సో నేను దీన్ని ఎలా రాస్తానంటే, కోడ్లో ఎలా రాస్తానంటే, మనం సింపుల్గా ఒక ఫంక్షన్ స్నిప్పెట్ రాసుకుంటున్నాను. ఓకే, ఆల్ రైట్, ఫంక్షన్ ఎన్సిఆర్. సో మన అదే కదా ఎన్సిఆర్ కదా మనం పర్ఫామ్ చేసింది, ఎన్సిఆర్ ఫంక్షన్. సో ఇక్కడ ఏంటంటే మనకి n, r మనం అదే ఇన్పుట్గా తీసుకుంటుంది, రైట్? సో ఎన్సిఆర్ అనే ఫంక్షన్లో నేను రిజల్ట్ ఈక్వల్స్ టు 1గా సెట్ చేసుకుంటాను. రిజల్ట్ ఈస్ ఆల్వేస్ అది 1 నుంచి స్టార్ట్, 1 అని నేను సెట్ చేసుకున్నాను, ఓకేనా? ఓకే, నెక్స్ట్ నేను ఒక లూప్ రాస్తున్నాను, దట్ ఈస్ స్టార్ట్ ఫ్రమ్ i to 0, i less than n, i plus plus. సో ఇది n అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? ఓకే, ఇట్స్ డిపెండ్ ఆన్ దట్. ఓకే, యా, ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు అంటే, రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఇంటూ, ఫస్ట్ నేను మల్టిప్లై చేయాలి, రైట్? ఫస్ట్ మనం మల్టిప్లై చేయాలి. రిజల్ట్ ఇంటూ n minus i. వాట్ ఈస్ n minus i? ఈ n minus i ఎందుకు యూస్ చేస్తాం మనం? ఇక్కడ n ఏంటి? ఫస్ట్ ఇక్కడ n వాట్ ఈస్ అవర్ n? హియర్ n ఈస్ 10, రైట్? n ఈస్ 10. సో నేను 10 minus 0, 10 minus 0 ఏమొచ్చింది? 10 వచ్చింది. తర్వాత మనకి 10 minus 1 ఇప్పుడు ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయితే ఏమొచ్చింది? 10 minus 1 9 వచ్చింది. తర్వాత 10 minus 2 ఇంక్రిమెంట్ అయింది, 10 minus 2 8 వచ్చింది. సో ఇలాగే చూసారు కదా ఎలిమెంట్స్ ఇక్కడ 10 9 8. సో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం మల్టిప్లై చేయాలి, ఓకేనా? సో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మల్టిప్లై చేసి మన రిజల్ట్లో స్టోర్ చేస్తాం, ఓకేనా? ఈ ఎలిమెంట్స్ మనం మల్టిప్లై చేసి రిజల్ట్ అనేది స్టోర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం డివైడ్ చేసుకుంటూ రావాలి, రైట్? ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం డివైడ్ చేయాలి, రైట్? ఎలా చేయాలి? దానికి ఎలా రాయాలి? సేమ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో నేను ఏమంటానంటే రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ డివైడెడ్ బై i+1. సో ఈ i+1 ఎందుకు యూజ్ అవుతుంది? లెట్స్ సీ i+1 ఎందుకంటే, సో ఇక్కడ చూసారు కదా i+1 ఇలా 3 2 1, నేను ఇందాక ఏం చెప్పాను, ఇలాగ 3 2 1 ఇలా వస్తే 10 divided by 3 అంటే కంప్యూటర్ డివైడ్ చేయదు, అండ్ అలా చేస్తే మనకి రాంగ్ వాల్యూ వస్తుంది, రైట్? ఓకే, సో దానికోసం ఏం చేయాలంటే 10 divided by 1 అంటే, సో ఇట్ విల్ డివైడ్, కంప్యూటర్ అనేది ప్రాపర్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి 10/1 9/2 9/2 8/3 ఇలా అంటే మనం కంప్యూటర్ ప్రాపర్గా డివైడ్ చేస్తుంది. అందుకే మనం ఇది రాస్తాం అనమాట, i+1. సో వాట్ ఈస్ యూజ్ ఆఫ్ i+1? సో i వాల్యూ అనేది కరెంట్లీ 0 ఉంది. సో నేను 0+1 యాడ్ చేశాను, +1 యాడ్ చేసి 0+1 ఇక్కడ 1 వచ్చింది, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇప్పుడు వాల్యూ 1+, ఇప్పుడు 1 అయింది, ఇక్కడ 1+1 వాల్యూ 1+1 అయింది. సో 1+1 అంటే 2, ఓకే, 2 అయింది. నెక్స్ట్ 2+1 అంటే 2+1 is 3.
3 అసైన్ అయింది. ఇలాగ మనం ఇలా ప్రాపర్గా 1 2 3 అనేది ప్రాపర్గా డివైడ్ చేయడం కోసం 1 2 3 అనేది రావాలి కదా, మనకి ప్రాపర్ ఆర్డర్లో రావాలి కాబట్టి మనం దీన్ని ఇలాగ రాసుకుందాం. ఓకేనా? యా, సో ఇలాగ రాస్తాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈజ్ సింప్లీ అంతే, విల్ జస్ట్ రిటర్న్ ది రిజల్ట్. మన రిజల్ట్ని రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది? సో ఇక్కడ ఒక రాంగ్ ఉంది. ఇక్కడ బిగ్ ఆఫ్ I minus I less than R. సో మనం రోస్ని చెక్ చేయాలి కదా. సో ఇట్ ఈస్ బిగ్ I less than R. ఓకే, యా. నెక్స్ట్ వాట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ ఇక్కడ ఏమొస్తుందంటే బిగ్ ఆఫ్ R వస్తుంది, రైట్? బిగ్ ఆఫ్ R. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ R. అండ్ వాట్ అబౌట్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1, రైట్? బిగ్ ఆఫ్ 1. బట్ ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎలా రాయాలంటే ఈ ఫంక్షన్ ఆఫ్ NCR ఈజ్ ఈక్వల్స్ టు n minus 1 కామా r minus 1 ఇలాగా రాయాలి. ఓకేనా? మనం మరి ఎలాంటి డేటా టైప్ తీసుకోవాలి? మరి యూ షుడ్ టేక్ లాంగ్ డేటా టైప్. ఓకేనా? లాంగ్ డేటా టైప్ తీసుకుంటేనే మీకు అక్యురేట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? లాంగ్ డేటా టైప్ అనేది తీసుకోవాలి. బట్ మనం దీనికి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ R వచ్చింది. నెక్స్ట్ యూ కెన్ సే మనం డైరెక్ట్గా ఈ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయొచ్చు కానీ మీరు చెప్పొచ్చు, రైట్? యూ కెన్ సే విల్ యూస్ దిస్ ఫార్ములా డైరెక్ట్లీ. బట్ అలా యూస్ చేస్తే సో విల్ గెట్ అలా యూస్ చేస్తే టైం కాంప్లెక్సిటీ అసలు ఎంత వస్తుందో చూద్దాం. సో ఓకేనా? ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ బిగ్ ఆఫ్ n ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత బిగ్ ఆఫ్ R ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ మాడ్యులర్ ఆఫ్ R. అండ్ అగైన్ దీనికి మనం మళ్ళీ బిగ్ ఆఫ్ n minus R ఫైండ్ అవుట్ చేయాలి. చూసారు కదా, ఇక్కడికి టైం కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, రైట్? సో ఇట్ ఈస్ మోర్ దెన్ హై, రైట్? సో అందుకే మనం ఈ ఫార్ములా అనేది డైరెక్ట్గా యూజ్ చేయాలి, రైట్? ఓకే, సో దిస్ ఈస్ ఫస్ట్ వేరియంట్. సో లెట్స్ సీ సెకండ్ వేరియంట్. నెక్స్ట్ సెకండ్ వేరియంట్ వచ్చేది ప్రింట్ nth రో ఆఫ్ పాస్కల్ ట్రయాంగిల్. సో n ఈక్వల్స్ టు మనకి 5 చేశారు, రైట్? సో మనం nth రో ఎలిమెంట్స్ని ప్రింట్ చేయమంటున్నాడు. సో ఓకే, బట్ ఎలా ప్రింట్ చేయాలి? సో మనం ఇందాక చూసాం కదా, దట్ ఈస్ దిస్. ఓకే, మనకి కిందకి చూసాం R minus 1, రైట్? R minus 1 అండ్ కాలమ్ మైనస్ వన్ R minus 1 అండ్ కాలమ్ -1 చూసాం కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే ఈ రో మొత్తాన్ని మనం ప్రింట్ చేయమంటున్నాడు. సో మనం దీన్ని ఎలా చేస్తామంటే యూ కెన్ సింప్లీ రైట్ ఒక ఫర్ లూప్ రాస్తాను. నేను కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నాను అండ్ కాలమ్ ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు రో. సో ఓకేనా, లెస్ దాన్ ఈక్వల్స్ టు రో అంటే రో మొత్తం రో మొత్తం ఐటరేట్ చేసి ఆ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? అండ్ C++ కాలమ్ ++. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రింట్ చేయాలి? మనం ఇందాక ఒక ఫంక్షన్ రాసాం కదా, దట్ ఈస్ NCR, ఫంక్షన్ ఆఫ్ NCR, రైట్? ఫంక్షన్ ఆఫ్ NCR ఇదేం చేస్తుందంటే మన కాలం మొత్తాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? మన రో మొత్తాన్ని ప్రింట్ చేస్తుంది, రైట్? సో ఇట్ విల్ ప్రింట్ అ హోల్ రో. ఓకే, ఇప్పుడు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది, రైట్? సో ఇది మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n ఇంటూ R ఎందుకంటే టు ప్రింట్ ది ఎలిమెంట్స్. అంటే ఆర్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ ఫంక్షన్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం, ప్రీవియస్ ఫంక్షన్, దట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ NCR. సో ఫంక్షన్ ఆఫ్ NCR అనేది మనకి ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ఓకే, అందుకే టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n ఇంటూ R. సో ఇంటర్వ్యూయర్కి మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హిల్ సే ఇది టైం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది, సో దీన్ని మనం ఆప్టిమైజ్ చేయమంటాడు. సో మనం దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? లెట్స్ సీ హౌ టు ఆప్టిమైజ్ దిస్. సో ఇక్కడ ఏమి ఇచ్చేసాడు మనకి, ఇది ఇక్కడ మనకి R -1, మనకు R మాత్రం ఇచ్చాడు. R -1 అండ్ C-1 విచ్ ఇస్ కాలమ్, రైట్? మన కాలమ్. ఓకే, సో ఓకే, దాన్ని ఆప్టిమైజ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దాన్ని ఆప్టిమైజ్ చేసే ముందు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అసలు ఇక్కడ సో దిస్ ఈజ్ 1. ఓకేనా? ఇక్కడ మనకి 1 వస్తుంది. సో దిస్ ఈస్ 5 డివైడెడ్ బై 1. 5 డివైడెడ్ బై 1 ఎందుకు వచ్చిందంటే మనం దీంతో యాడ్ చేసాం, రైట్? ఇవన్నీ మనం దీంతో యాడ్ చేసాం. నెక్స్ట్ ఈ 10కి ఎలా వస్తుంది? ఈ 10కి ఎలా వస్తుందంటే అయితే ఇక్కడ మనకి 5 ఈజ్ అవర్ రో
ఇక్కడ కాలం ఎంత, ఇక్కడ ఇది 1 2 3 థర్డ్ కాలం, రైట్. 10 ఈజ్ ఎట్ థర్డ్ కాలం. సో థర్డ్ కాలం మనం ఎలా రాస్తాం? సో అతను మనకి రో ఎంత ఇచ్చా, ఇక్కడ అసలు రో ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు కాబట్టి 6 - 1 ఇస్ 5. 6 - 1 5 అయింది. నెక్స్ట్ ఇక్కడ రో ఎంత 3 కాబట్టి 3 - 1 2. సో దాన్ని మనం ఎలా రాస్తామంటే 5 ఇంటూ సో ప్రీవియస్ అండ్ 5 ఇంటూ 4 డివైడెడ్ బై 2 ఇంటూ 1గా రాస్తాం, రైట్. 2 ఇంటూ 1గా రాస్తాం. బట్ మీరు 2 ఇంటూ 1గా రాయొచ్చు, మనం 2 ఇంటూ 1గా రాయకూడదు, 1 ఇంటూ 2 అని రాయాలి, రైట్. We should write 1 into 2. ఓకే, దీన్ని మనం ఇక్కడ పుట్ హియర్. ఓకే, ఇప్పుడు మనం 10కి ఎలా రాసాము, ఇక్కడ 10కి 5 డివైడెడ్ బై 1 అలానే ఉంది. 5 డివైడెడ్ బై 1కి మనం యాడ్ చేసాం. ఏం యాడ్ చేసాం? 4 డివైడెడ్ బై 2. 4 డివైడెడ్ బై 2 అనేది కొత్తగా యాడ్ అయింది, ఓకేనా. 4 డివైడెడ్ బై 2 అనేది కొత్తగా యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ దానికి కూడా అంతే. నెక్స్ట్ దానికి కూడా మనం అలాగే యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఎలా వస్తుందంటే సేమ్ రో 5 ఉంటుంది. కాలం అనేది ఇక్కడ ఏమైంది, ఇక్కడ 1 2 3 కదా, ఇది 4 కాలం, ఇది 4th కాలం కాబట్టి ఇక్కడ 4th కాలం కాబట్టి 4 - 1 దట్ ఈస్ 3. సో 4 - 1 దట్ ఈస్ 4 - 1 అంటే ఏం లేదు, రో -1 చేసాం. సో ఓకే, 4 - 1 ఇలాగా 3 అనేది వచ్చింది మనకి రో. ఓకే, యా. సో దీన్ని ఎలా రాసామంటే మనం 5 ఇంటూ 4 ఇంటూ 3 డివైడెడ్ బై, ఇక్కడ మనం ఎలా రాస్తామంటే దీన్ని 1, ఇక్కడ మామూలుగా అయితే 3 ఇంటూ 2 ఇంటూ 1, బట్ మనం అలా రాయకూడదు కాబట్టి విల్ రైట్ లైక్ దిస్. సో 5 ఇంటూ 4 డివైడెడ్ బై 1 ఇంటూ 2 అండ్ ఇంటూ ఇక్కడ మనం కొత్తగా ఏం యాడ్ చేసాం, 3/3, ఓకేనా. 3 ఇంటూ ఇక్కడ ఇలాగ మనం కొత్తగా యాడ్ చేసాం ఎలిమెంట్. నెక్స్ట్ దీనికి ఎలా వస్తుంది, అలాగే సేమ్ 5/4 ఇంటూ 3 డివైడెడ్ బై 1 ఇంటూ 2 ఇంటూ 3. సో దీనికి కొత్తగా ఏం యాడ్ అవుతుంది, నెక్స్ట్ దట్ ఈస్ 2/4, రైట్. 2/4. సో 2/4 ఇలాగ ఇక్కడ అసలు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఎలిమెంట్ అనేది ఇక్కడ యాడ్ ఆన్ అయింది, రైట్. సో ఈ ఎలిమెంట్ సేమ్, రైట్. ప్రీవియస్ ఎలిమెంట్కి కొత్త ఎలిమెంట్ని మనం యాడ్ చేసాం. ఇక్కడ ప్రీవియస్ ఎలిమెంట్, సో ఈ ఎలిమెంట్ సేమ్, రైట్. ఈ ఎలిమెంట్కి మనం ఏంటంటే కొత్త ఎలిమెంట్ని యాడ్ చేసాం. ఇక్కడ కూడా అంతే, కొత్త ఎలిమెంట్ని యాడ్ చేసాం, రైట్. ప్రీవియస్కి ఈ రెండు ఈక్వల్, బట్ మనం ఇక్కడ కొత్త ఎలిమెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం, రైట్. సో దీనికి అసలు ఎలా రాయాలి కోడ్? ఓకే, కోడ్ అనేది ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి ఒక ఫార్ములా అనేది మనం ఈజీగా ఒక ఫార్ములా అనేది విల్ మేక్ అ ఫార్ములా ఫర్ దిస్. సో ఇది 0th రో, ఇది 1st రో, ఇది 2nd రో, ఇది 3rd రో, ఇది 4th రో అండ్ ఇది 5th రో. 5th రోకి ఎలా రాస్తాం మనం? సేమ్ ఇలాగే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 డివైడెడ్ బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 1 డివైడెడ్ బై 5, రైట్. ఇలాగ రాస్తాం. ఓకే, మనం ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఏంటంటే ఇక్కడ ఆన్సర్ని దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 0th రోకి ఆన్సర్ అనేది 1గా సెట్ చేసుకున్నాను నేను, ఓకేనా. 0th రోకి ఆన్సర్ ఈస్ ఆల్వేస్ 1. ఓకే, ఆన్సర్ మనకు వచ్చిన ఆన్సర్ని ఇంటూ రో మైనస్ కాలం చేస్తాను నేను, రో మైనస్ కాలం. సో టు అచీవ్ దిస్ మనం ఏం చేస్తాం, రో మైనస్ కాలం చేస్తాం, రైట్. టు అచీవ్ దిస్ విల్ సే రో మైనస్ కాలం అండ్ డివైడెడ్ బై కాలం ఏంటి అసలు, డివైడెడ్ బై కాలం. సో 1, ఇక్కడ కాలం ఏంటి, ఇక్కడ 1, రైట్. 1 ఈజ్ అవర్ కాలం. ఇది ఇక్కడ రిపీట్ అయింది, సేమ్ నెక్స్ట్కి రిపీట్ అయింది. ఇక్కడ 2 ఈజ్ అవర్ కాలం. సో ఇక్కడ 3 ఈజ్ అవర్ కాలం అండ్ 4 ఈజ్ అవర్ కాలం అండ్ హియర్ 5 ఈజ్ అవర్ కాలం. సో యూ కెన్ సింప్లీ సే దిస్ ఈజ్ అవర్ కాలం డివైడెడ్ బై కాలం. ఓకే, సో దీనికి ఆన్సర్ లెట్స్ ట్రై టు రైట్ ఎ కోడ్. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 1. సో నేను చెప్పాను కదా, ఇక్కడ మనం ఆన్సర్ అనేది 1గా సెట్ చేసుకున్నాం. 0th రోకి ఆన్సర్ అనేది 1గా సెట్ చేసుకున్నాం, రైట్. సో ఓకే, ఆన్సర్ 0th రోకి మనం ఆన్సర్ అనేది 1గా సెట్ చేసుకున్నాం. అండ్ ఐ సే ప్రింట్ ఆన్సర్. సో మనకు లూప్ రాద్దాం. ఫస్ట్ ఫర్ లూప్ విచ్ ఇస్ I equals to 0 and it will go I less than n and I will increment. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తామంటే ఇందాక చేసినట్టే సేమ్ ఆన్సర్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఇంటూ ఫస్ట్ మనం మైనస్ చేయాలి, రో మైనస్ కాలం, రైట్. రో మైనస్ కాలం అండ్ నెక్స్ట్ వచ్చిన ఆన్సర్ని డివైడెడ్ బై
రో డివైడెడ్ బై రో డివైడెడ్ బై రో. సో దిస్ ఈస్ హౌ మనం లాస్ట్ ఆన్సర్ని ప్రింట్ చేసుకుంటాం. విల్ ప్రింట్ ది ఆన్సర్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, మనం సిన్స్ ఒక సింగిల్ లూప్ మాత్రం యూజ్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ n. అండ్ వాట్ ఈస్ స్పేస్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ 1. సో టైం కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ n ఎందుకు అవుతుందంటే, సో వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ రోస్, దోస్ మెనీ కాలమ్స్ యూ హ్యావ్ టు ప్రింట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి మీరు ప్రింట్ చేసుకోవాలి. ఓకేనా, ఎన్ని నెంబర్ ఆఫ్ రో ఎలిమెంట్స్ అయితే ఉంటాయో. ఓకేనా, ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఎన్ని రోస్ ఉంటాయో అన్ని కాలమ్స్ అనేది మనం ప్రింట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, సో అందుకే మన టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ 1 అవుతుంది. లెట్స్ సీ ద థర్డ్ వేరియంట్. సో నెక్స్ట్ థర్డ్ వేరియంట్లో ఏంటంటే, థర్డ్ వేరియంట్లో మనం మొత్తం యొక్క మొత్తం ట్రయాంగిల్ని మనం ప్రింట్ చేసుకోవాలి. రైట్, మన థర్డ్ వేరియంట్లో ఏం చేయాలి, మొత్తం ట్రయాంగిల్ని మనం ప్రింట్ చేసుకోవాలి. బట్ మనం దీన్ని ఏమంటామని ప్యాటర్న్స్లో యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు అంటే, నువ్వు అలా ప్రింట్ చేయకూడదు, ప్యాటర్న్స్ యూజ్ చేసి ప్రింట్ చేయకూడదు. ఓకేనా, సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ అల్సే సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, తర్వాత 2 ఎలిమెంట్స్, తర్వాత 1 2 1, తర్వాత 1 3 3 1, తర్వాత 1 4 6 4 1, తర్వాత 1 5 10 10 5 1. సో ప్రతి ఎలిమెంట్ని మనం ఒక లిస్ట్లో స్టోర్ చేసాం. ఓకేనా, ప్రతి ఎలిమెంట్ అనేది ఒక లిస్ట్లో స్టోర్ అవుతుంది, ప్రతి రో అనేది ఒక లిస్ట్లో స్టోర్ అవుతుంది. రైట్, ప్రతి ఎలిమెంట్ రో అనేది ఒక లిస్ట్లో స్టోర్ అవుతుంది. అండ్ ఈ లిస్టులన్నీ ఇంకొక లిస్ట్లో స్టోర్ అవుతాయి, ఈ లిస్టులన్నీ కూడా ఇంకో లిస్ట్లో స్టోర్ అవుతాయి. రైట్, ఈ లిస్టులన్నీ కూడా ఇంకో లిస్ట్లో స్టోర్ అవుతాయి. సో దాన్ని మనం ప్రింట్ చేసుకోవాలి. అలాగా అన్నిటిని మనం ప్రింట్ చేసుకోవాలి. దానికి మనం ఏం చేస్తానంటే, ఐ సింప్లీ రైట్ ఎ ఫర్ లూప్. ఫర్ లూప్లో నేను ఫస్ట్ ఏంటంటే, మనకి తెలుసు కదా, రో -1 అండ్ కాలమ్ -1 తెలిసింది కదా మనకి. సో ఫస్ట్ మనం రోలో ఐటరేట్ చేద్దాం. రోలో ఏంటంటే 1 to n. సో రో మొత్తం ఐటరేట్ అవుతుంది. నెక్స్ట్ మనం కాలంలో ఐటరేట్ చేయాలి. సో ఇక్కడ రో ఎలిమెంట్స్ ఆర్ ఈక్వివాలెంట్ టు కాలమ్ ఎలిమెంట్స్. సో రో ఎలిమెంట్స్ ఆర్ ఈక్వివాలెంట్ టు కాలమ్ ఎలిమెంట్స్. ఓకేనా, రో ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు కాలమ్ ఎలిమెంట్స్ కాబట్టి ఐ సే కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో హియర్ ద కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎలిమెంట్స్. రైట్, సారీ, don't have semicolon here. ఓకే, నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఒక టెంపరీ లిస్ట్ క్రియేట్ చేశాను. ఐ క్రియేట్ టెంపరీ లిస్ట్. ఓకేనా, టెంపరీ లిస్ట్ క్రియేట్ చేద్దాం. సో టెంపరీ లిస్ట్లో మన ఈ ఎలిమెంట్స్ అన్నీ స్టోర్ అవుతాయి. ఓకేనా, ఎలిమెంట్స్ అన్నీ స్టోర్ అవుతాయి. అండ్ ఐ క్రియేట్ అన్ ఆన్సర్ లిస్ట్ కూడా నేను క్రియేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే, నేను టెంపరీ లిస్ట్లోకి అన్నిటిని యాడ్ చేసేస్తాను. ఐ యాడ్ అన్ని ఎలిమెంట్స్ని టెంపరీ లిస్ట్లోకి యాడ్ చేస్తాను యూజింగ్ ఎన్సిఆర్ ఫంక్షన్. మనం ఫస్ట్లో రాసాం కదా ఫంక్షన్, ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని మన అన్ని ఎలిమెంట్స్ని టెంపరీ లిస్ట్లోకి యాడ్ చేస్తాం. లైక్ R-1, రో -1, కాలమ్ -1. రైట్, రో -1, కాలమ్ -1. ఓకే, అండ్ ఎట్ లాస్ట్ ఏం చేస్తానంటే, నేను ఈ టెంపరీ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఆన్సర్ లిస్ట్లోకి యాడ్ చేస్తాను. అలా యాడ్ ఇట్ ఇంటూ ఆన్సర్ లిస్ట్, టెంప్ లిస్ట్. ఓకేనా, టెంప్ లిస్ట్లో ఆన్సర్లో టెంప్ లిస్ట్ అనేది యాడ్ చేసేసాను. ఓకే, అండ్ అట్ లాస్ట్ మనం ఏం చేస్తానంటే, విల్ జస్ట్ సింప్లీ రిటర్న్ అవర్ ఆన్సర్ లిస్ట్ని మనం రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది? సో సింపుల్ ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుందంటే, ఇట్ విల్ బి, సో దీనికోసం టైం కాంప్లెక్సిటీ, దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ దీనికి ఈ మూడిటికి, రైట్, టైం కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ O ఆఫ్ n ఇంటూ n. సో ఒకటేమో రోకి, ఒకటేమో కాలమ్కి, ఇంకోటేమో టెంపరీ లిస్ట్లో ఎన్సిఆర్ చేస్తాం కాబట్టి, మనం ఎన్సిఆర్ ఫంక్షన్ పర్ఫార్మ్ చేస్తాం కాబట్టి అది దానికి ఎన్సిఆర్ ఫంక్షన్. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి నియర్ అబౌట్ టైం కాంప్లెక్సిటీ ఈజ్ నియర్ అబౌట్ బిగ్ O ఆఫ్ n³. ఓకేనా, టైం కాంప్లెక్సిటీ ఈజ్ నియర్ అబౌట్ బిగ్ O ఆఫ్ n³. ఓకే, బట్ ఇంటర్వ్యూకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతను నో, ఇది బిగ్ O ఆఫ్ n³ ఉంది, సో దీన్ని నువ్వు ఆప్టిమైజ్ చేయమని చెప్తాడు. మనం దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి?
సో మనం సెకండ్ వేరియంట్లో ఏం చేసాం, సెకండ్ వేరియంట్లో అతను మనకి ఎంత ఎన్ అనేది ఇచ్చేసాడు, ఓకేనా. ఎన్ ఇచ్చి రోని జనరేట్ రో నంబర్ ఇచ్చి ఏం చేయమన్నారు, ఆ రో నంబర్ ఇచ్చేసి రోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని, ఎంటైర్ రో ఎలిమెంట్స్ని జనరేట్ చేయమన్నారు, రైట్. జనరేట్ చేయమన్నారు. ఇప్పుడు దానికి మన టైం కాంప్లెక్స్ ఏంటి వచ్చింది, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ ఎన్ వచ్చింది. బట్ ఇక్కడ థర్డ్ వేరియంట్లో మనకి టైం కాంప్లెక్సిటీ అనేది అంటే ప్రతి రోకి nth రోకి nth రోకి nth కాలమ్స్ ఉంటాయి, రైట్. n రోస్కి n కాలమ్స్ ఉంటాయి. సో టైం కాంప్లెక్సిటీ ఇక్కడ వచ్చేసి బిగ్ O ఆఫ్ ఎన్ అవుతుంది, రైట్. బిగ్ O ఆఫ్ ఎన్. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ, సో ఇట్స్ నియర్ అబౌట్ నెక్స్ట్ అగైన్ it's like time complexity is big O of n into n into n is equals to gives time complexity of big O of n square. So this is optimized time complexity anamata, idi optimal time complexity.